హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం నిమ్మకాయ పులుపుతో ఇన్స్టెంట్గా టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. 4 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా దీన్ని బాగా ఇష్టపడతారు. దీంట్లో నిమ్మకాయను వాడడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. రెసిపీని నేను అన్ని టిప్స్తో పాటు చూపించానండి, కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటోలు తీసుకోవాలండి. చూసారా, ఎర్రగా ఉండాలి, కాయలు అన్నవి గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. వీటన్నిటిని 5 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో ఉంచుకొని కడుక్కొని శుభ్రంగా ఒక క్లీన్ క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఏ మాత్రం తేమ అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఒక్కొక్క టమాటోని ఒక 8 ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడైతే కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది. నేను కప్పుల కొలత చెప్తున్నానండి, కేజీల కొలత చెప్పడం లేదు. కేజీల్లో అయితే 1 కేజీ టమాటోలు ఉంటాయి. ఇవి చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. ఏ మాత్రం తేమ ఉన్న చేతులు, తడి చేతులు కానీ, తడి స్పూన్స్ కానీ, తడి గిన్నెలు కానీ, నైఫ్ కూడా తడి లేకుండా చూసుకోండి. ఒక బౌల్ తీసుకోండి, ఏదైనా ఒకటి మెజర్ తీసుకోండి. ఈ కప్పు అంతా చూసారా ఇలాగా నింపుకొని కొలుచుకోవాలి. ఒక 6 కప్పులు అయ్యాయండి నాకు ఈ ముక్కలు. ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలాగ మందంగా ఉన్న ప్యాన్ అనేది వాడుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇలాగ ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఇలాగ జ్యూసెస్ అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు 1/2 కప్పు అండి, అదే కప్పుతో 1/2 కప్పు చింతపండు. గింజలు లేకుండా చూసుకోండి, పీచు లేకుండా చూసుకోండి. ఈ చింతపండు అంతా కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోండి. ఇంకా మనం ఆయిల్ కానీ ఏం వేసుకోలేదు, జస్ట్ ఆ వేడితోనే ఇదంతా కూడా మగ్గుతుంది. మళ్ళీ మూత పెట్టుకొని బాగా అదంతా కూడా ఇంకిపోవాలండి. నీళ్ళు అనేవి ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా వీలైతే నువ్వు పప్పు నూనె అనేది వాడుకోండి, కుదరకపోతే వెజిటబుల్ ఆయిల్ అనేది వాడుకోండి. ఇక నుంచి ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకోకుండా మగ్గించుకోండి. ఈలోపు ఒక 2 నిమ్మకాయలండి, పెద్ద సైజువి తీసుకున్నాను. దగ్గర నాకు 3 నిమ్మకాయలు పట్టినాయి. ఈ సైజు ఉండాలన్నమాట. ఇది కూడా తేమ ఉండకూడదండి. కడిగేసిన తర్వాత శుభ్రంగా ఫ్యాన్ కింద పెట్టుకోండి. తేమ లేకుండా చూసుకొని జ్యూస్ తీసి ఫిల్టర్ చేసి రెడీ పెట్టుకోండి. చూసారా, ఇలా ఉండాలి. కరివేపాకు కూడా శుభ్రంగా నేను కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. అలాగే వెల్లుల్లి కూడా చూసారుగా, నేను పొట్టు తీసి రెడీ పెట్టుకున్నాను. వెల్లుల్లిని పొడవుగా సన్నగా తరుక్కోండి. కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. అలా అయితే చాలా రుచిగా ఉంటుంది పచ్చడిలో. లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. చూసారా, ఆయిల్ వేసిన తర్వాత దగ్గర పడుతుందండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకొకటి, మనకి అది దగ్గర అయ్యే కొలది ఆ బబుల్స్ ఉన్నాయి చూసారా, వాటర్ బబుల్స్, అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఫస్ట్లో ఎక్కువ ఉంటాయి, ఆ వాటర్ అనేది తగ్గే కొలది చూసారా బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ స్టేజ్లో ఆ నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలి. ఇంకొక 2 నిమ్మకాయలు పక్కన పెట్టుకోండి, అవసరమైతే అది జ్యూస్ తీసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. నీరు అనేది ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఒక డ్రైగా ఉన్న ప్యాన్ తీసుకొని 1 స్పూను మెంతులు, నేను చూపించిన 6 కప్పుల టమాటో ముక్కలకి, అలాగే 2 టీ స్పూన్లండి ఆవాలు వేసుకున్నాను. చిన్న మంట మీద లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. అలాగే మెంతులు కొద్దిగా కలర్ మారుతున్నాయి కదా, మాడిపోకూడదండి. ఈ స్టేజ్లో దీన్ని వెంటనే వేరే బౌల్లోకి తీసేసుకోండి, అందులోనే ఉంచితే మాడిపోతాయి. వీటిని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని మెత్తని పొడి కొట్టుకొని పెట్టుకోండి. చూసారా, పొడి రెడీగా ఉందండి. పైన మూత పెట్టుకోండి, ఎందుకంటే సువాసన పోదు బయటికి. ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయింది. మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. అవసరం పడితే మళ్ళీ వేసుకుందామండి. ముందైతే 1/2 కప్పు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్పు కారం పడుతుందండి 6 కప్పుల ముక్కలకి. ఇప్పుడు నేను 3/4 కప్పు ముందు వేసుకున్నాను, తర్వాత 1/2 కప్పు వేసుకుందాం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు. ఇందాక పొడి కొట్టుకొని పెట్టుకున్నాం కదా ఆవపిండి, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇంత మాత్రం బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకుంటే నిలవ పచ్చడిలో చాలా కమ్మగా ఉంటుందండి. టిఫిన్స్లోకి అది వాడతాం కదా, చాలా బాగుంటుంది. వీటన్నిటిని శుభ్రంగా కలుపుకోవాలి. చేతులు కానీ మనం వాడేవేమీ కూడా తేమ అనేది అస్సలు ఉండకూడదు, పచ్చడి పాడైపోతుంది. మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకోండి.
చూసారా, ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బ్లెండ్ అయిపోయినాయి. ఈ స్టేజ్లో రుచి చూసుకొని ఉప్పు కారం అనేది వేసుకోవచ్చు. ఇంకొక నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అండి, పులుపుని బట్టి. నాకు ఇంకొక పావు కప్పు కారం పక్కన పెట్టుకున్నా, అది వేసుకున్నాను. 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఇంకొకటి 1 నిమ్మకాయ వేసుకున్నాను రసం. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఇంకోటి బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. అదే ప్యాన్లో అదే కప్పుతో 1 కప్పు ఇంకొక 3/4 వంతు కప్పు వేసి మొత్తంగా ఈ పచ్చడి తయారు చేయడానికి ముందు వేసిన పావు కప్పు, ఇక్కడ కప్పు ఇంకా 3/4 వంతు 2 కప్పులు నూనె పట్టింది. ఇప్పుడు 1 టీ స్పూను ఆవాలు వేసుకున్నాము. బాగా ఎక్కువ వేడిగా ఉండద్దండి, గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ అనేది. ఇప్పుడు 1 టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను. చూసారా ఎలాగ సన్నగా తరుక్కున్నానో, ఇలా వేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవడం వల్ల రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఒక 7 ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేగాలండి, అలాగని మాడిపోకూడదు పోపు. ఆవాలు చిటపట్లాడుతూ కాస్త మగ్గితే ఆ వెల్లుల్లి సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా నేను ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకు కూడా తింటాం తీసేయకుండా. మీకు ఇలా ఇష్టం లేదనుకోండి, మామూలుగా వేసేసుకోండి, పర్వాలేదు. ఈ కరివేపాకు అంతా క్రిస్పీగా అయ్యి జస్ట్ ఈ వెల్లుల్లి మగ్గితే సరిపోతుందండి. బ్రౌన్గా మాత్రం అస్సలు అవ్వకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు ఈ పచ్చడి వేసేసుకోండి. పోపు ఏమీ చల్లగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ పచ్చడికి వేసేసుకొని ముందు కలుపుకోండి. ఈ ఆయిల్ అంతా కూడా బ్లెండ్ అవ్వాలి. ఈ పొడులన్నీ కూడా ఈ ఆయిల్ని పీల్ చేసుకుంటాయండి. ముందుగా ఎక్కువ అనిపిస్తుంది, కానీ తర్వాత ఈ పొడులన్నీ కూడా పీల్ చేసుకుంటాయి. చూసారా, కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుందండి. టిఫిన్స్లో చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంకొకటి, చింతపండు మనం తక్కువగా వాడుతున్నాము. ఎవరికైతే కాస్త చింతపండు వల్ల ఇబ్బంది అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇప్పుడు చక్కగా బ్లెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం పచ్చడి అనేది నిలవ ఉంటుందండి. చూసారా, ఆయిల్ కూడా పైకి తేలినట్టు అవుతుంది కదా. ఒక 5 to 10 minutes టైం పడుతుందండి. చూసుకోండి, ఆయిల్ అనేది పైకి తేలినట్టు అలా ఉంటుంది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లగా అయిపోవాలండి. చల్లగా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ, పచ్చడి జాడీల్లో కానీ, లేకపోతే ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. అంతేగాని స్టీల్ కానీ మెటల్ కానీ వాడొద్దండి. రోజువారీ వాడుకున్నప్పుడు తడి స్పూన్ పెట్టకుండా చూసుకోండి, లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది. కంప్లీట్గా నింపుకున్న తర్వాత పూర్తిగా చల్లగైన తర్వాత క్యాప్ పెట్టేసుకొని పైన ఒక క్లాత్తో ర్యాప్ చేసుకొని తాడుతో కట్టేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల తేమ అనేది చేరదు. దానివల్ల పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుందండి. అంటే మన పచ్చడి జాడీలు కట్టుకుంటాం కదా, అలా చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, కలర్ కూడా మారదు, అలానే ఉంటుంది. ఇది టిఫిన్స్లో చాలా బాగుంటుందండి. అలాగే పెరుగన్నంలో కానీ, పప్పు కాంబినేషన్లో కానీ చాలా బాగుంటుంది. రైస్లోకి కాస్త ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇది కమ్మగా ఉంటుంది, ఎక్కువ స్పైసీగా ఉండదు. ఇంకోటి, నిమ్మకాయ ఫ్లేవర్ ఉంటుంది కదండి, దానివల్ల మంచి రుచి వస్తుంది. నాకు ఈ ఒక్క బాటిల్తో పాటు ఇంకా కాస్త వచ్చిందండి, అంటే ఇంకొక హాఫ్ బాటిల్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఒక రోజు గడిచిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి, కాబట్టి ఎక్కువగా ఆయిల్ అనేది వేసుకోవద్దు. అదే ప్యాన్లో కొద్దిగా పచ్చడి, వేడివేడి అన్నం, నెయ్యి వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి ఉల్లి దోశ కాంబినేషన్తో కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.